నేటి రోజుల్లో ఆదర్శ రాజకీయాలు కరువయ్యాయి. సీనియర్లంటే ఏమాత్రం గౌరవం లేకుండా నడుచుకుంటున్నారు. వ్యక్తిగత అంశాలపై దృష్టి పెట్టి పంతాలకు పోయి కుటుంబాలను రోడ్డుకు లాగేస్తున్నారు. గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో ఇదే తరహా సంఘటనలు చాలా చూశాం. ఎలాంటి అభిప్రాయ సేకరణ చేపట్టకుండా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడం, కావాలని చంద్రబాబును అరెస్ట్ చేయించి జైల్లో పెట్టడం వంటి దుర్మార్గాలకు వైసీపీ పాల్పడింది. ప్రశ్నిస్తే దాడులు చేయించటం, సలహా ఇస్తే చులకనగా చూడటం, ఎక్కువగా మాట్లాడితే చంపేందుకు కూడా వెనుకాడకపోవటం వంటి దృష్టాంతాలు చాలా ఉన్నాయి. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారాయి. పంతాలు, పట్టింపులు నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు అనుసరించిన బాట ఇది. కానీ ముఖ్యమంత్రి ఇప్పుడు వాటికి ఫుల్ స్టాప్ పెట్టి సైలెంట్గా, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పంతాలకు, పట్టింపులకు రాజకీయాలు పెట్టింది పేరు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ పంతాలు, పట్టింపులు ఎక్కువ. తెలంగాణ చూస్తే కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలను చాలా వాటిని రేవంత్ రెడ్డి సర్కార్ పక్కన పెట్టేసింది. బతుకమ్మ చీరలు, ధరణి వంటి వాటిని పూర్తిగా పక్కన పెట్టింది. ఇక ఏపీ విషయానికొస్తే గతంలో జగన్ ఏకంగా రాజధాని అమరావతిని పక్కన పెట్టి 3 రాజధానులు తీసుకువచ్చారు. పేదలకు 5 రూపాయలకే అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్లను కూడా జగన్ పంతానికి పోయి రద్దు చేశారు. ఇలా 1 కాదు 2 కాదు, జగన్ మొండి వైఖరికి పేదలకు దూరమైన పథకాలు అనేకం ఉన్నాయి. ఇక ఇప్పుడు చంద్రబాబు సర్కార్ కూడా తొలినాళ్లలో అంటే గత 3 మాసాల్లో పంతానికి పోయింది. వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టింది. ఇంటింటికి రేషన్ అందించే వాహనాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం తీసేసే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన ఆర్డర్లు కూడా వచ్చాయి. అయితే ఇది మొన్నటి మాట. ఈ పంతాలకు ఇప్పుడు చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టారు. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు ఇక నుంచి పూర్తిగా మారిన చంద్రబాబును చూస్తారు అని చెప్పారు. అందుకు తగినట్లుగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు వ్యవస్థలను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను, వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని పంతాలకు పోకుండా జగన్ తీసుకొచ్చిన వ్యవస్థలనే చంద్రబాబు ఇప్పుడు వినియోగించుకుంటున్నారు. ఇంటింటికి సేవలందటం కోసం వాలంటీర్లను రంగంలోకి దింపారు. 1100 రేషన్ వాహనాలను మళ్లీ లైన్లో పెట్టారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వాహనాల సేవలు వాడుకుంటున్నారు. బాధితుల వివరాలు తెలుసుకునే ప్రక్రియ కోసం వాలంటీర్ల సేవలను వాడుకుంటున్నారు. వీలైతే కేవలం గంట వ్యవధిలో ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరికి ఇబ్బందులు వచ్చాయన్న లెక్కలు పక్కాగా చెప్పేస్తారు. దీంతో సాయం చేయటం తేలికవుతుంది. అందుకే చంద్రబాబు రాజకీయ పంతాలకు పోకుండా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. వాలంటరీ వ్యవస్థను పక్కన పెట్టడం అంత సులభం కాదని వైసీపీ విమర్శలు చేస్తున్నా చంద్రబాబు మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవస్థలను వాడుకొని వైసీపీకి ఎలా చుక్కలు చూపించవచ్చో ఆలోచిస్తున్నారు. మొత్తానికి ఏపీ ప్రజలు మారిన చంద్రబాబును చూస్తున్నామని అంటున్నారు.